స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా వస్తున్నటువంటి లడ్డూ వేలంపాట కార్యక్రమం జై శ్రీరామ్. భద్రాచలంలో ఉన్న రాముల వారికి, అయోధ్యలో ఉన్న రాముల వారికి కనబడేటట్టు అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి మన బీసెంట్ రోడ్ లో ఇది 70వ సంవత్సరం అండి. అందరికీ తెలియజేస్తున్నాము. 70 సంవత్సరాల నుంచి మరి సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి కమిటీ తరఫున అంగరంగ వైభవంగా మనందరం మీ అందరి సహాయ సహకారాలతో 70 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే మరి కొద్ది నిమిషాల్లో ముత్యాలతోటి తలంబరాలు పోయడం జరుగుతుంది. ఆనవాయితీగా సుమారుగా 70 నుంచి 80 కిలోల ముత్యాలతోటి స్వామివారికి తలంబరాలు పోయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా బీసెంట్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమికి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లడ్డూ వేలంపాట అనేది ఒక పెద్ద కార్యక్రమాల్లో జరుగుతుంది. ఎంతో సెంటిమెంట్ తోటండి, ఎంతో గౌరవంతో సెంటిమెంట్ తోటి చాలా మంది ఈ లడ్డూని కైవసం చేసుకున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. మీ అందరికీ తెలిసిందే లడ్డూకి ఖచ్చితంగా బీసెంట్ రోడ్ లో శ్రీరామనవమి పందిరిలో లడ్డూకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ లడ్డూని భక్తి శ్రద్ధలతో పొందుతారో వాళ్ళందరికీ ఆ సంవత్సరం మొత్తం ఖచ్చితంగా ఏదో విధంగా ఖచ్చితంగా స్వామివారి కరుణాకటాక్షల కృప ఖచ్చితంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చాలా మంది ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళందరూ ఎంత చక్కగా ఉన్నారో వాళ్ళందరిది షాపులు డెవలప్ చేసుకుంటూ షాపులు కొత్త షాపులు పెడుతూ అంగరంగ వైభవంగా ఉండడం జరుగుతుంది. కారణంగా అందరూ ఒకసారి మీరు అలా వెళ్ళాలి. ఏమనుకో బాగా కూర్చో. రామచంద్ర స్వామి వారికి చేసినట్లుగా ఇక్కడ మన బీసెంట్ రోడ్ లో గల స్వామివారికి మూర్తి ముత్యాలతో తలంబరాలు పోయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ ముత్యాల తలంబరాల కార్యక్రమాన్ని చూసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము.